జూలై 1 నుంచి ఇండియన్ రైల్వేస్ కొత్త పాలసీలను అమల్లోకి తెచ్చింది. అందులో భాగంగా నష్టాల్లో ఉన్న రైల్వేకు ఊతమిచ్చేందుకు ప్రయాణికులపై స్వల్ప భారాన్ని మోపింది. ఎక్స్ప్రెస్ రైళ్ల ఏసీ క్లాసుల్లో కిలోమీటర్కు 2 పైసలు, నాన్ ఏసీలో కిలోమీటర్కు 1 పైసా చొప్పున ఛార్జీల పెంపు మంగళవారం నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. నూతన ఛార్జీల పట్టికను సోమవారం విడుదల చేసింది. 2020లో ఛార్జీల సవరణ తర్వాత దాదాపు 5 ఏళ్లకు మళ్లీ ఛార్జీలు పెంపు జరిగింది. ఇప్పటికే రిజర్వేషన్ చేసిన టికెట్లకు పెంచిన ఛార్జీలు వర్తించవని, జూలై 1 నుంచి కొత్త రైల్వే ఛార్జీలు, టికెట్ బుకింగ్ అమల్లోకి వస్తాయని ఇండియన్ రైల్వే పేర్కొంది. రిజర్వేషన్ ఛార్జీ, సూపర్ఫాస్ట్ సర్ఛార్జీల్లో మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రైల్వే ఛార్జీల పెంపు ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సాధారణ సెకండ్ క్లాస్, ఆర్డినరీ సెకండ్ క్లాసుల్లో 500 కిలోమీటర్ల వరకు సాధారణ ఛార్జీలే ఉంటాయి. 501 కిలోమీటర్ నుంచి 1500 కిలోమీటర్ వరకు టికెట్పై ₹5, 1501 కిలోమీటర్ నుంచి 2500 కిలోమీటర్ వరకు టికెట్పై ₹10, 2501 కిలోమీటర్ నుంచి 3000 కిలోమీటర్ వరకు టికెట్పై ₹15 చొప్పున పెంపు జరిగింది. ఇక ఆర్డినరీ స్లీపర్ క్లాస్ టికెట్పై కిలోమీటర్కు 6 పైసా చొప్పున పెంచారు. మెయిల్, ఎక్స్ప్రెస్, నాన్ ఏసీ రైళ్లలో టికెట్లపై నాన్ ఏసీ ఏపీ ఫాస్ట్, సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ టికెట్లపై కిలోమీటర్కు 1 పైసా చొప్పున పెంచారు. ఇక అన్ని రైళ్లలో ఏసీల్లో అన్ని తరగతుల కిలోమీటర్కు 2 పైసల పైన పెంచారు. రాజధాని, శతాబ్ది, దురందో, వందే భారత్, తేజస్, అమృత్ భారత్ వంటి ప్రీమియర్ రైళ్లకు కొత్త రుసుములు వర్తిస్తాయి. హైదరాబాద్ నుంచి మడ్గావ్ లేదా వాస్కోడిగామాకు 2 వీక్లీ ట్రైన్లు నడుస్తుండగా వారానికి 3000 మంది ప్రయాణిస్తుంటారు. ఈ రైళ్లలో ఏసీ క్లాసులో ఒకరికి సుమారు ₹17 నుంచి ₹18 అదనపు భారం పడనుంది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ఏసీ క్లాసుల్లో పెరిగిన ఛార్జీల వివరాలు ఒకసారి చూద్దాం. హైదరాబాద్ టు ఢిల్లీ సుమారు 1700 కిలోమీటర్లు. సో ఈ ప్రయాణానికి మీరు ₹34 ప్రస్తుతం చెల్లిస్తున్న దానికంటే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక హైదరాబాద్ నుంచి ముంబై సుమారు 700 కిలోమీటర్లు. ఈ ప్రయాణానికి ప్రస్తుతం చెల్లిస్తున్న ధర కంటే ₹14 అదనంగా చెల్లించాలి. ఇక హైదరాబాద్ టు అయోధ్య 1400 కిలోమీటర్లు. ఈ ప్రయాణానికి ₹28 అదనంగా చెల్లించాలి. వీటితో పాటుగా ఆధార్ ధృవీకరణ కూడా తప్పనిసరి. అయితే రైళ్లలో జూలై 1వ తారీఖు నుంచి మరో కొత్త విధానం కూడా అమల్లోకి వచ్చింది. రైళ్లలో తత్కాల బెర్తులు బుక్ చేసుకునేందుకు నేటి నుంచి ఆధార్ ధృవీకరణ తప్పనిసరి అయింది. అంటే ఇక మీదట మీరు కానీ మీ భార్య కానీ 2 టికెట్లు బుక్ చేస్తున్నట్లయితే ఇద్దరికి సంబంధించిన ఆధార్ను ఖచ్చితంగా అందులో జత చేయాల్సి ఉంటుంది. ఆ ఆధార్కి సంబంధించిన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మీ టికెట్ అనేది బుక్ అవుతుంది. ఇక రిజర్వేషన్కి సంబంధించి 15వ తారీఖు నుంచి మరో కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. ఇప్పటివరకు తత్కాలకు సంబంధించి ఏసీ క్లాస్ అనేది ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతుంది. అయితే ఇక నుంచి సాధారణ ప్రజలకు కూడా 10 గంటలకు ఓపెన్ అవుతుంది. అయితే ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వారికి 10:30కు ఓపెన్ కానుంది. దాంతోపాటుగా తత్కాల్ స్లీపర్ క్లాస్కి సంబంధించి ప్రస్తుతం 11 గంటలకి ఓపెన్ అవుతుంది. ఇది కూడా సాధారణ ప్రజలకు 11 గంటలకు ఓపెన్ అవుతుంది. ఏజెంట్లకు మాత్రం 11:30 ఓపెన్ అవుతుంది. సో అరగంట ఏజెంట్లకు లేటుగా ఓపెన్ అవడం వల్ల సాధారణ ప్రజలు ముందుగా బుక్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ క్రమంలోనే ఆలస్యం అంటే ఓటీపీకి సంబంధించి ఆధార్తో ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉందో ఆ ఓటీపీని ఎంటర్ చేయని పక్షంలో దీనికి సంబంధించి కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అయితే ఇది రైళ్లలో పూర్తి స్థాయి ప్రక్షాళన కోసమే అని రైల్వే మంత్రిత్వ శాఖ అధికారికంగా తెలిపింది. ఇక నుంచి టీటీలకు బెర్తుల బుకింగ్కి సంబంధించి ఎలాంటి అధికారం ఉండదని, కరెంటు బుకింగ్ సిస్టంలో కూడా ఆధార్ నెంబర్ని జత చేశామని, ఇక నుంచి ఖచ్చితంగా ప్రయాణించే ప్రయాణికుడికి సంబంధించి ఆధార్ వివరాలు ఉండడం వల్ల ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు వారికి త్వరితగతిన సహాయం చేయడానికి, ఆర్థిక సహాయం అందించడానికి లేదంటే రెస్క్యూ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.